నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. మండపేటలో సైకిల్ స్పీడ్ జోరుగా ఎన్నికల ప్రచారం. రోడ్ షోలో ప్రతిపక్ష తీరును ఎండగడుతున్నారు ఎమ్మెల్యే వేగుళ్ల. అడుగడుగునా పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మండపేటలో సైకిల్ స్పీడ్ పెంచింది. కార్యకర్తలు, అభిమానులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండపేట టౌన్ పరిధిలో పలు వార్డుల్లో బుధవారం రోడ్ షో నిర్వహించారు. ప్రతిపక్ష తీరును ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. వేగుళ్లకు ఆయా వార్డుల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరాజనం పలికారు. రోడ్ షోలో యువత కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండపేట పట్టణంలో ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. కాగా 2019 చివరలో కొన్ని అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ప్రతిపాదించి వాటిని ఆరంభిస్తే అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్నిటినీ రద్దు చేసిందని విమర్శించారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో రౌడీయిజం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. మండపేట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తనకు, అమలాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్లకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత మన ప్రకాష్ గారి టైంలో ఒక కమ్యూనిటీ హాల్, ఈ పార్కు, దీన్ని కూడా మనం పెట్టుకున్నాం. ఎలక్షన్ వచ్చింది, రద్దు చేశారు. 5 ఏళ్ళు అయిపోయింది. ఈవేళ వరకు అది అలాగ ఉంది. ఇక్కడ తొప్పులతో ఇలాగ ఉంది. అంటే సుమారు 408 ఫ్లాట్లు, సుమారుగా 408 ఫ్లాట్లు, దగ్గర 1000 మంది వాటర్స్ పిల్లలతో చూసుకుని 1200-1400 మంది ఇక్కడ కాపురం ఉంటున్నారు. మరి దీనికి ఒక పార్క్ అవసరం. అవి స్కూల్ అడిగారు, స్కూల్ పెట్టాం. మన అదేవిధంగా మరి రేపు మన అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ పార్కుని మీ అందరూ సాయంత్రం పాటు కూర్చోడానికి అనుగుణంగా చేసి ఇక్కడ మీ అందరికీ కూడా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమం, ఏ కార్యక్రమం చేసుకున్నా పనికొచ్చేలాగా ఒక కమ్యూనిటీ హాల్ని ఈ ప్లేస్లో కట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మీ పట్టాలు కూడా మన గవర్నమెంట్ వచ్చిన 2 నెలల లోపులోనే మీ ఒరిజినల్ పట్టాలు మీకు ఇప్పించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, మరి అనేక సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు. అన్నీ మీకు ఇంటింటికి తెచ్చి ఇచ్చారు. మళ్ళీ ఏరే చెప్పనవసరం లేదు. పెన్షన్ కానీ, రేషన్ కానీ మీ ఇంటికే వస్తుంది తప్ప మీరు ఎక్కడికి తిరగక్కర్లేదు. మరి ఇప్పుడు తిరుగుతున్నాం కదా అంటారు. ఎలక్షన్ కమిషను వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దన్నారు. ఇంటింటికి ఇవ్వద్దని చెప్పలేదు. వాలంటీర్లు అయితే వైఎస్ఆర్ ఓటేయమని చెప్తున్నారని. దాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశంగా తీసుకుని వాళ్ళు ఆఫ్ చేయించారు, వీళ్ళు ఆఫ్ చేయించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటువంటి మాటలేవి మిమ్మల్ని నమ్మొద్దని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందులన్నీ పరిష్కరించే బాధ్యత నాదని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇవాళ శ్రీధర్ గారు ఉన్నారు. ఒక రౌడీ రాజ్యాన్ని అంతా కూడా మరి ఏర్పాటు చేసిన విషయాన్ని మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తాను గెలిచినా ఓడినా మండపేటలో ఉండనని, స్థానికుడిగా రామచంద్రాపురంలోనే ఉంటారని స్వయంగా 10 రోజుల క్రితం మీడియా సాక్షిగా చెప్పారు. అలాంటి తోట త్రిమూర్తులలో ఉన్న 2 నాలుకల ధోరణిని మండపేట నియోజకవర్గ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడిన మాటలు మీరే స్వయంగా వినండి. ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుభాష్, ఇతనికి ఏ విధంగా పోటీ ఉండే అవకాశం ఉందంటారు? ఏ విధంగా పోటీ అంటే ప్రజలు ఓటేసే వాళ్ళు కూడా చూస్తారు. ఇవన్నీ గెలిచినా ఓడినా బోస్ గారు కానీ లేకపోతే నేను కానీ రామచంద్రపల్లిలో ఉండేవాళ్ళమే. దాంట్లో ఏమనుమానం లేదు. మరి అతను గెలిస్తే ఏం చేస్తాడు, ఓడిపోతే ఎక్కడ ఉంటాడు అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకోవాలి. దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు. విజ్ఞత కలిగినటువంటి ప్రజలు రామచంద్రపురం నియోజకవర్గంలో ఏం చెయ్యాలి, ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అనేటువంటిది తెలియనటువంటి అమాయకులు మాత్రం కాదు. తప్పనిసరిగా ఎవరికి ఓటేయాలి అనేటువంటిది చేసే మంచి నిర్ణయం చేస్తారనేటువంటిది నా అభిప్రాయం. రాబోయే అసలు నియోజకవర్గ వైఎస్ఆర్ మీడియాతో మాట్లాడిన మాటలు మీరే స్వయంగా వినండి. తోట త్రిమూర్తులలో ఉన్న అసలైన నైజాన్ని గమనించండి. మీ వేగుళ్ల జోగేశ్వరరావు, మండపేట టీడీపీ ఎమ్మెల్యే. ఇక్కడ ఉంటున్నాను అంటున్నాడు. 14 రోజుల క్రితం రామచంద్రపురంలో
నామినేషన్ గీతానికి వెళ్ళాడు ఆయన వేయడం కాదు, పిల్లి మన బోస్ గారు అబ్బాయి నామినేషన్ కాడికి వెళ్ళి ప్రెస్ వాళ్ళు అడిగితే నెగ్గినా ఓడినా బోస్ గారు కానీ నేను కానీ అని చెప్తున్నాడు ఆయన. ఇందులో ఎటువంటి అనుమానం లేదు, మేము రాజభవన్లోనే ఉంటాం. మనకేం చెప్తాడు ఇక్కడ అంటే ఆయన చెప్పేది పనికి మాటకి ఎటువంటి సంబంధం లేదు. ఇంతకుముందు ఎప్పుడైనా గొడవలు ఉన్నాయి మనకి? ఇప్పుడంతా గొడవలు, రౌజీజం, ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, సెటిల్మెంట్లు. మండపేట పబ్లిక్ స్కూల్ని ఏం చేశాడో మీ అందరూ చూశారు. గొల్లపంతులో 23 ఎకరాలు బలవంతంగా సగం రేటు కూడా కాదు, రూపాయికి పావులు ఇచ్చి రాయించుకుని ఈవేళ 22,500 అమ్ముకుంటున్నాడు గజం. అమ్మా మీరు అన్ని కొన్ని వందల కోట్లు సంపాదించిన త్రిమూర్తి గారికి వేయాలా? ఒక రౌడీ రాజ్యం తీసుకొచ్చిన త్రిమూర్తి గారి వేయాలి? ఒకసారి ఆలోచించుకుని మరి మీ అందరికీ 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు హరీష్ మాధురి గారికి మొట్టమొదటి మిషన్ మీద, అలాగే రెండవ మిషన్ మీద నాకు. అది మొదటి ఓటు అంటే పైన ఉండదు, 3-4లో ఉంటుంది, చూసుకోండి మీరు. సైకిల్ గుర్తే మనకి మెయిన్. 2 కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపిస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు. వారు వచ్చిన వెంటనే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తల్లి. జై జనసేన.